సరే ఇప్పుడు వచ్చిన ఉగ్రవాదులకు మోడీ అంటే కోపమా, భారతదేశం అంటే కోపమా, హిందువులు అంటే కోపమా, ఎవరంటే కోపం వాళ్ళకు? అంటే వాళ్ళు చేసిన చర్యలు అసలు ఏమర్థం వాళ్ళు ఉగ్రవాదులేనా అనేదే క్వశ్చన్ మార్క్. ఉగ్రవాదుల ఇదంతా ఒక కుక్డప్ బిల్టప్ స్టోరీయా అనేదే కదా పెద్ద పెద్ద మేధావులు అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్ అంతే. అవును సార్. అంత ఈజీగా ఎట్లా వస్తారు సార్ భారతదేశంలో? ఎట్లా వస్తారు? అది కూడా అయితే ఒక ఆయన ఒక్కడో ఇద్దరో కాదు, వాళ్ళోళ్ళే హిందుత్వవాదులే సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టారు. ఏంటంటే బార్డర్ దాటి వాళ్ళు వచ్చి మనోళ్ళను ఎట్లయితే చంపేసి వెళ్ళిపోయినారో అక్కడేం సెక్యూరిటీ లేనట్టుంది, కాబట్టి మనోళ్ళు కూడా బార్డర్ దాటి అవతలకి పోయి ఒక 1000 మందిని చంపేసి రావాలి అని అన్నారు. వాళ్ళోళ్ళే అదే హిందుత్వవాదులే. సో ఈ నీళ్లు గీళ్ళు బంద్ పెట్టడం ఎందుకు? పే బ్యాక్ ద లోన్ ఇన్ ద సేమ్ కాయిన్ అంటారు. వాళ్ళు ఏ కాయిన్లో ఇచ్చా అదే కాయిన్లో మనం ఇవ్వాలి. సో వాళ్ళు చేసినట్టే మనం కూడా అక్కడ ఏం లేనట్టుంది, ఫెన్సింగ్ అక్కడ ఏమి లేనట్టున్నది. మనోళ్ళు కూడా దాటేసి అవతలకు పోయి 1000 మందిని చంపేసి వస్తే బాగుంటుంది కదా. జనరల్గా సరిహద్దులు వెంబడి అక్కడ ఉన్నారంటే డేరాలు గీరాలు వేసుకొని ఉగ్రవాదులే ఉంటారు. 1000 మంది ఉగ్రవాదులను చంపేసి వస్తే మంచిది కదా అని. అయితే అట్లా చేయడం వీళ్ళకు ఇష్టం లేదు, అది భావ్యంగా. అది అసలు ఉగ్రవాదం అనేది ప్రపంచాన్నే పట్టి వేధిస్తున్న సమస్య. మతం పేరిట వాళ్ళు ఓవర్గా మోటివేట్ అయిపోయి ఉగ్రవాదులుగా తయారైన తర్వాత వాళ్ళకు ఉన్మాదమే ఉంటుంది, మతం ఉండదు. ఇక దైవభక్తి మానవత్వం ఉండదు, ఒట్టి ఉగ్రవాదం అనే ఉన్మాదమే వెర్రితనమే ఉంటుంది. అది ప్రపంచాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య.